హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మేము దుబాయ్లో డెజర్ట్ సఫారీకి అయితే వెళ్ళాము. అక్కడైతే డ్యూన్ బగ్గీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలాగా ఉంది అండ్ మేము ఎలా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ అయితే నైట్ డిన్నర్ కూడా ఉంటుంది, అది కూడా అయితే చాలా బాగా అరేంజ్ చేశారు. అక్కడ కూడా ఎలా ఎంజాయ్ చేసాం అండ్ ఫుడ్ ఎలా ఉంది అన్ని అయితే మీకు వ్లాగ్ లో పెడతాను. ఎండ్ వరకు అయితే వీడియో చూసేసేయండి. స్పెషల్ గా అయితే మనకి రైడింగ్ అయితే అక్కడ చాలా బాగుండే. ఆ ఎక్స్పీరియన్స్ అనేది అయితే నేను మాటల్లో చెప్పలేను, అంత బాగా ఎంజాయ్ చేసాము. మనకి అక్కడ సన్సెట్ కూడా చూడండి, ఈవినింగ్ టైంలో ఇసుకలో అలా రైడ్ చేస్తుంటే ఆ టైంకి ఆ వెదర్కి చాలా బాగుండే, చాలా బాగా అనిపించింది. మీరు ఒకవేళ దుబాయ్కి వెళ్తే కనుక ఈ ప్లేస్కి అయితే తప్పకుండా వెళ్ళండి. దుబాయ్ అన్నిట్లో మేము బాగా ఎంజాయ్ చేసిందంటే ఈ ప్లేసే. మనకి ఇక్కడ ఇది ఒక్కటే రైడింగే కాకుండా క్యామెల్ రైడ్ కానీ ఇంకా చాలా యాక్టివిటీస్ అయితే ఉంటవి. సో మనం దేంట్లో పార్టిసిపేట్ చేయాలన్నా కూడా మనీ ఇచ్చేసి అయితే మనము పార్టిసిపేట్ చేయొచ్చు. మనకి ఈ రైడింగ్ అయితే 30 minutes ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 6,000. నాకైతే చాలా వర్తే అనిపించింది, చాలా బాగుంటుంది. ఆ తర్వాతకి మనకి శాండ్లో అయితే కొంచెం ఎత్తులు వంపులు ఉంటాయి కదా, సో అలా అయితే కార్లోనే ఒక 30 minutes అయితే అలా కార్లో తిప్పుతారు. నెక్స్ట్ ఇసుక మీదకి అయితే పైన ఎత్తులో ఉన్న ఇసుక మీదకి తీసుకెళ్ళి మనం ఫొటోస్ గిన్నె దిగడానికి ఒక 30 minutes అయితే దింపుతారు, వదిలేస్తారు మనని. మనకి ఇదైతే ఫ్రీగానే తిప్పుతారు కార్లో అయితే. ఇక్కడ ఇది కంప్లీట్ చేసేసుకున్నాకనైతే మేము నైట్ డిన్నర్కి అయితే వెళ్ళాము, అది కూడా వీళ్ళే అరేంజ్ చేశారు. సో మనకి డిన్నర్ అయితే ఇక్కడ ఇసుకలో మధ్యలో ఇలా అరేంజ్ చేసి అయితే ఉంటుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది అండ్ కొన్ని అయితే ఎంటర్టైన్మెంట్ వీడియోలు, డ్యాన్సులు చేయడం కానీ ఇలా అయితే చేస్తారు. దాని చుట్టూ మనకి ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే ఉంటవి. ఇక్కడితో మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఆ రోజు ఉదయం అయితే మేము డెజర్ట్ సఫారీ వెళ్ళక ముందుకైతే దుబాయ్ ఫ్రేమ్కి అయితే వెళ్ళాము. సో అక్కడైతే వాళ్ళకి అప్పట్లో ఏమేమి చేశారో అక్కడ వాళ్ళ పద్ధతులు అలా వీడియో చేసి అయితే ఇలా చూపించారు కొన్ని. సో చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వాళ్ళ ఈ పాతకాలం పద్ధతులు అయితే ఇలాగైతే వీడియోలాగైతే పెట్టేశారు. సో నెక్స్ట్ అయితే మేము ఇక్కడ నుండి దుబాయ్ ఫ్రేమ్ మన పైనకైతే వెళ్ళాలి. సో నేనైతే అది కూడా మీకు ఒకసారి వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రేమ్ మనం ఇక్కడ మిర్రర్ నుండి చూస్తే మనకు కింద వెహికల్స్ కానీ కింద ప్లేస్ కానీ కనిపిస్తుంది. సో దాని మీద వాక్ చేయాలంటే చాలా భయం వేసింది నాకైతే. సో మీరు వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది ఇవాల్టి నా వీడియో. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.